హలో బా ఏంటో ఐపీఎల్ స్టార్ట్ అయింది కదా, దేన్ని వేస్తున్నావు? బెట్టు లేదు, బొంగు లేదు. బెట్టేసి ఏడ్చుల కంటే మోసుకొని ఉన్నది నయం. సరే బా, ఇలా సిఎస్కే ఆర్ఆర్ ఉంది కదా, ఏది గెలుస్తా చెప్పు. నాకు తెలిసి సరే బా, సరే నాకు తెలుసు సిఎస్కే గెలుస్తా, నాకు తెలుసు 100% అదే గెలుస్తాను నాకు తెలుసు. నువ్వు అదే చెప్తావు అనుకున్నావు, నేను కూడా అదే అనుకున్నా. సరే నేను రేపు ఫోన్ చేస్తాను, కానీ రేపు గెలిచినాక ఫోన్ చేస్తాను. నేను పక్కా నేను రేపు గెలిచినాక ఫోన్ చేస్తాను. సరే సరే రైట్. పిచ్చి లేచిందా ఫాల్తు గాడికి? నేనేం చెప్పకముందే పక్కా గెలుస్తా అని చెప్తాడు పిచ్చి నా కొడుకు. హలో బా, నా అతని సిఎస్కే గెలిచింది, ఐఫోన్ కొన్నా. మీ అయ్యే 1600 ఫోన్ కొనిస్తేనే షోలు మూసిస్తాడు. అసలు నువ్వు ఐఫోన్ కొన్నావు అంటే నేను నమ్మాలా? కథలు చెప్తున్నావు లేకపోతే. నిన్న వచ్చిన బెట్టు పైసలతో కొన్నావా? నిన్న నైట్ అసలు కూరంగా ఉండే రేస్ తెలుసా? ఎంత వేసినావురా బా? 20,000 వేస్తే 60,000 వచ్చినాయి బా. సరే కానీ బా, ఇలా ఎంఐ వర్సెస్ డీసీ ఉన్నాయి, ఏది గెలుస్తాయంతో? నాకు తెలిసి డీసీ. అరే బా, నేను కూడా అదే అనుకున్నా బా, నా మనసులోనే చెప్పాను ఎంఐ పక్కా గెలుస్తాను, అదే గెలుస్తాను బా, నా మనసులో కూడా అదే ఉండే. సరే బా, సరే సరే నేను పొద్దున చేస్తాను. సరే సార్, ఫాల్తు నాయాల నేను ఒకటి చెప్తే ఆ ఒకటి చెప్తాడు మెంటల్ నా కొడుకు. హలో బా, బుల్లెట్ తీసుకున్నా. ఏంది బుల్లెట్ బావా? బుల్లెట్ బుల్లెట్ బావా అనుకుంటావా? అది బుల్లెట్ తీసుకున్నా, బుల్లెట్. సరే గాని ఇలా ఎంఐ సిఎస్కే ఉన్నది, ఏది గెలిచాడు? తగ్గించుకుంటే మంచిది. ఏమరా బాయ్, నాకు తెలియదు. నువ్వు రైట్ బావా, నువ్వు ఎప్పుడు కూడా రైటే. నేను కూడా సిఎస్కే అనుకున్నా, నువ్వు కూడా సిఎస్కే అని చెప్పినావు. పక్కా బావా అదే గెలుస్తుంది. సరే మరి రైటా? సరే. అరే మెంటల్ నా కొడక, నేనేం చెప్పకముందే అదైతుంది ఇదైతుంది అంటావు. ముందు ఫోన్ పెట్టరా, సైకో నాయాల. ఈ సైకోగాడు ఐపీఎల్ బెట్టింగ్ చేసి నిన్న ఐఫోన్ కొనా, ఈరోజు బుల్లెట్ బండి కొనా, రేపు కారు కొంటా అంటున్నాడు. మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం, వేసి గోవాకు పోయి మంచిగా ఎంజాయ్ చేసి మంచిగా మనం కూడా వేయచ్చు. మరి ఇవే తగ్గించుకుంటే మంచి. మనం కూడా పెట్టేద్దాం. ఈ సైకో గాడికి ఫోన్ చేద్దాం ఒకసారి. అరే సైకో, చెప్పా. అరే నేను కూడా పెట్టేస్తారా? అద్దు బా, ఎందుకు బా, సంకన అయిపోతుంది. ప్లీజ్ అరే ప్లీజ్, నేను కూడా పెట్టేస్తారా, అర్థం చేసుకోరా. సరే బా, ప్లీజ్ అంటున్నావు కదా, సరే చూద్దాంలే. నువ్వు పైసలు అయితే రెడీ చేసుకో, సరేనా? 100 ఫోన్ పే చేస్తున్నా, పెట్టేసాయి. ఏంది బావా, గణపచ్చంద ఇస్తున్నావా చీప్గా? అరే మినిమం 20,000 ఇవ్వాలా బావా, 20,000. అరే 20,000? అరే ఇప్పుడు లేవురా బా. ఇగో నీకోసం అయితే 15,000. ఇక దీనికి మించి నేను ఏం చెప్పలేను. 15,000 లేకుంటే లైట్ తీసుకో, మర్చిపోయిగా. సరేరా, సెమిస్టర్ ఫీజు ఉన్నాయి, 15,000 పెట్టేసే సార్, నీకు ఫోన్ పే చేస్తా. సరే బా, దేని మీద పెట్టాలా, ఎంఐయా సిఎస్కేనా? నీకేదో తెలుసు కదరా, నీ ఇష్టం ఉన్న దాని మీద వేసేయి. సరే మరి సిఎస్కే మీద వేస్తా, కానీ జాగ్రత్తలు రే బా. నువ్వు ఇదేం టెన్షన్ పడవు బా, నువ్వు నెక్స్ట్ ఇయర్ సెమిస్టర్ ఫీజు కూడా సెట్ అవుతుంది. అరే మ్యాచ్ పోయింది, 15,000 బొక్క ఎట్లా బెట్టింగ్ బా చిన్న అట్లనే అవుతాను. అరే బెట్టింగ్ అంటే ఇలా పోతే రేపు వస్తాయి బా, ఎందుకన్నా చెప్తాను. అరే రేపు వస్తాయి కదా. అరే నా సెమిస్టర్ ఫీజు పెట్టారా? నువ్వేం టెన్షన్ పడకు, రేపు పక్కా గెలుస్తావు. నువ్వు ఇంకో 15,000 రెడీ చేసుకో కదా, రేపు పక్కా గెలుస్తావు. అరే సైడ్ పైసలు లేకపోతే అరే నువ్వేం టెన్షన్ పడకు బావా, రేపు సాయంత్రం పక్కా గెలుస్తాం. ఇంకో 15,000 రెడీ చేసుకో బావా. బా ల్యాప్టాప్ ఉంది కదా బా, సెట్ అయితే చూడు. సరే ల్యాప్టాప్ అమ్మి 15,000 పంపిస్తా, ఆగు. కేకేఆర్ వర్సెస్ బెంగళూరు ఉంది కదా, బెంగళూరు మీద వేసేయి బా. నాకు ఎందుకు కేకేఆర్ గెలుస్తుంది అనిపిస్తుంది బా. అరే నీ ఇష్టం కూడా నేను వేసేనా? అరే సైకో, ఆర్సీబీ లీడ్లో ఉందిరా, ఇప్పటికైనా చేంజ్ చేయరా. చిల్లు బా, నువ్వు రాగా లాస్ట్ దాకా చూడు కదా, నువ్వు పక్కా కేకేఆర్ గెలుస్తావు. ఏమో టెన్షన్ పడకు బా, నువ్వు కదా పక్కా కేకేఆర్ గెలుస్తావు. అరే మెంటల్ నాయాల, ఏం లేవు, ఆర్సీబీ లీడ్లో ఉందని చెప్పా నేను. ఆర్సీబీ వేయరా అన్నాగా చెప్తే వినకుండా కేకేఆర్ గెలుస్తా మా అమ్మ అంటేవి. ఇప్పుడు ఏమైంది?
అరే చిల్ బావా మొన్న పైసలు అన్ని చిల్లు ఉండు బావా అది ఆగు ఈ ట్రైలర్ అనుకో ఏం చిల్లరా ఇది కానీ ట్రైలర్ ఇంకా చూద్దాం ఇంకా మస్తు ఉన్నాయి ఏంటి బాబా ఇంకోసారి ఇది కానీ ట్రైలర్ ఇంకా చూద్దాం ఇంకా మస్తు ఉన్నాయి నువ్వు ఆకలి టెన్షన్ పడ కావు చిల్లేంద్ర సైకున్నాయాల నిన్ననేమో వామప్ అన్నావు ట్రైలర్ అంటున్నావు నా పైసలు మొత్తం గిక్కిపిస్తున్నావురా నా ఫీజు పైసలు పోయినాయి ల్యాప్టాప్ కూడా అమ్మిపించినావు ఇప్పుడు నేను ఏం చేయమంటావు బే ఇగో బా నువ్వు ఏం టెన్షన్ పడకి రేపు హైదరాబాదు ఆర్ఆర్ ఉన్నది రేపు కంపల్సరీ హైదరాబాద్ గెలుస్తుంది నా మాట నువ్వు పైసలు రెడీ చేసుకో పైసలు ఎవరో సైకో అయ్యే బా మన అడ్డం ఉన్నాడు కానీ నడుపో యువత తెలిసి తెలియని వయసులో బెట్టింగ్ అని స్కీములని అత్యాశకు పోయి ఉన్న డబ్బునంతా పోగొట్టుకొని అది చాలదన్నట్టు ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గర 10-20 రూపాయలకు వడ్డీకి తీసుకొని మోసపోతున్నారు. ఐపీఎల్ అనేది వినోదం కోసం మాత్రమే. నేటి బాలలే రేపటి పౌరులు. జై హింద్.